మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. కన్నడ స్టార్ హీరో దర్శన్ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అయితే ఈసారి ఏకంగా మర్డర్ కేసులు ఇరుక్కున్నారు. తాను ఇరుక్కోవడమే కాక తన ప్రియురాలిని భాగస్వామిని చేశాడు. ఇప్పుడు మరోసారి జైలుకెళ్తున్నాడు. అభిమానులంతా ది బాస్గా పిలుచుకునే దర్శన్ ఏం చేశాడనేది ఇప్పుడు చూద్దాం. దర్శన్ కన్నడ సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు. తన అభినయంతో అభిమానులను అలరించే ఈ హీరో నిజ జీవితంలో మాత్రం నిత్యం వివాదాల్లో చిక్కుకుంటాడు. గతంలో విజయలక్ష్మి అనే మహిళను పెళ్లి చేసుకున్న దర్శన్ ఆమెను కొట్టి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత ఆమెతో విడిపోయి పవిత్ర గౌడ అనే నటితో సహజీవనం సాగిస్తున్నాడు. ఇటీవల రేణుకా స్వామి అనే యువకుడు పవిత్ర గౌడకి అసభ్య మెసేజ్లు పెడుతున్నాడని తెలుసుకున్న దర్శన్ తన దగ్గర ఉండే బౌన్సర్లతో రేణుకా స్వామిని బెదిరించాలని చూశాడు. అయితే జూన్ 8వ తేదీ రాత్రి ఇంట్లో నుంచి డ్యూటీకి అని వెళ్ళిన రేణుకా స్వామి తిరిగి ఇంటికి చేరుకోలేదు. జూన్ 9వ తేదీన సుమనహళ్లి సత్య అనుగ్రహ అపార్ట్మెంట్లో సమీపంలోని మురుగు కాలువ దగ్గర శవమై తేలాడు. ఆర్థిక లావాదేవీల కారణంగానే తామే పట్టణగెరలోని ఓ షెడ్డులో కొట్టి చంపామని దర్శన్ దగ్గర పనిచేసే 3 బౌన్సర్లు పోలీసుల ముందు లొంగిపోయారు. విచారణలో భాగంగా మరో 7 బౌన్సర్లను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం అప్పుడు చెప్పారు ఆ బౌన్సర్లు. దర్శన్ పవిత్ర గౌడలే రేణుకా స్వామిని చంపేయమని చెప్పారని, అయితే తాను చంపమనలేదు, కేవలం బెదిరించమని చెప్పానని దర్శన్ పోలీసులతో వాదించినా ఫలితం లేకుండా పోయింది. సీసీ కెమెరా ఫుటేజీలో దర్శన్ పవిత్ర గౌడ ఇద్దరు మర్డర్ జరిగిన ప్రాంతంలోనే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు దర్శన్ పవిత్ర గౌడను కూడా అరెస్టు చేశారు. బౌరింగ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నిందితులను విచారించేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతించింది. దర్శన్కు జామీను ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది నారాయణస్వామి చేసిన వాదనలను జడ్జ్ తోసిపుచ్చారు. దీంతో పోలీసులు నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే మృతుడు రేణుకా స్వామి ఒంటిపై 15 గాయాలు గుర్తించారు పోలీసులు. మర్మాంగాలపై తీవ్ర గాయాలు కావడంతో రేణుకా స్వామి అక్కడికక్కడే మరణించినట్టు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మృతుడికి ఏడాది కిందటే వివాహమైంది. అతని భార్య ప్రస్తుతం 5 నెలల గర్భవతి అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మృతుడు రేణుకా స్వామి దర్శన్కు అభిమాని అని తెలుస్తోంది. విజయలక్ష్మికి దర్శన్ విడాకులు ఇచ్చిన సమయంలో ఆమెకి అన్యాయం చేశాడనే అర్థం వచ్చేలా పవిత్ర గౌడకు వ్యతిరేకంగా ఇన్స్టాగ్రామ్లో రేణుకా స్వామి పలు పోస్టులు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఏది ఏమైనా సినిమాల్లో హీరోయిజం చూపించే హీరో దర్శన్ నిజ జీవితంలో మాత్రం ఒకరి నిండు ప్రాణాన్ని తీసి ఆ కుటుంబం పాలిట విలన్ అయ్యాడు. In Kamakepalya police station, limits of Bangalore West division, which was registered on 9th March. One of the actors of Kannada film industry has been sentenced and the details are yet to be ascertained, and this matter is investigated further. Sir, who is the victim, sir? Any details? Victim is one person from Chitradurga. He is out of 3 years. He is arrested. And sir, all of them are detained or arrested, sir? They are being questioned. They have been సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.